అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వైఎస్ఆర్సీపీ లీడర్ రోజా గారు ఏదో ఇంటర్వ్యూలో నోటుకొచ్చినట్టు మాట్లాడింది. ముఖ్యంగా మా పార్టీ జెండా తప్పితే వేరే పార్టీ జెండాలన్నీ మోస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ క్యాడర్ కానీ అని చెప్పి మాట్లాడటం జరిగింది. అసలు ఆ పార్టీ జెండాని మేము కూటమిలోకి వెళ్ళి మేము ఈ రాష్ట్ర బాగు కోసం కూటమికి వెళ్ళాం తప్పితే ఆ జెండాని మోసొచ్చింది, ఆ పార్టీని మోసింది నువ్వు రోజా. నీ అవసరం కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం ఆ జెండాను ఉపయోగించుకుని ఆ పార్టీని వాడుకొని ఆ తర్వాత విస్మరించి నువ్వు వైసీపీ పార్టీకి వెళ్ళావు. నీకుండాలి సిగ్గు. పవన్ కళ్యాణ్ గారిని అనడానికి నీకు బుద్ధి ఉందో లేదో తెలియడం లేదు. నీ పార్టీ పదవులు మోసినంతకాలం మోసి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయే రకానివి నువ్వు, మేం కాదు. పవన్ కళ్యాణ్ గారి కోసం, ఈ రాష్ట్రం కోసం ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలందరూ కూడా మాకేమీ పదవులు అక్కర్లేదు, ఈ రాష్ట్ర బాగోగులు ఉంటే చాలు అని చెప్పి మేమందరం కూడా ఆయన వెనకమాలున్నాం. ప్యాకేజీల కోసం ఆశపడే మనిషి అయితే ఆయన ఈ రోజున ఆయన సంపాదించిన కోట్లు డబ్బులు ఎన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పెట్టారో లిస్టు చెప్తే చాలా టైం పట్టుద్ది. ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతున్నాడో ఆయన చేస్తున్న అభివృద్ధి ఈ రోజున 15 ఏళ్ల పాటు మా కూటమి ఇలాగే ఉంటుంది అని చెప్తుంటే ఆయన ఎందుకు చెప్తున్నారు? ఆయన స్వార్థం కోసం కాదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల కోసం. అది చూసే దేశ విదేశాల నుంచి ఈ రోజున పెట్టుబడులు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి ఎక్కువ కాలం కొనసాగి ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఈ రోజున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి.